మీరు బాగున్నారని మీ దగ్గరకు వచ్చి నాకు ప్రపోజ్ చేయి. ఆయన ఇంట్లోకి నీ లేచిపోయి వచ్చినాడు, నేను లేచిపోయి రావాలి కానీ ఆయన లేచిపోయి వస్తాడు. నేను చెప్పాలా పోజెస్? ఎవరు దిగుతారు ఇలా? నేనే. బ్లాక్ షర్ట్ నీ బ్లాక్ కలర్ నీ ఫేవరెట్? పోజు నించోమని ఇక్కడ అటు పోతున్నావు ఏటో. ఇప్పుడు దాకా ఏది పెట్టినా ఎందుకు గోల్డ్ చైన్ కనిపించాలి? ఆన్ కెమెరా. నాకు ప్రపోజ్ చేయి. మరి అదే పోజ్ కదా, ఇట్లా నించోవాలి, ఇట్లా నించొని ఇట్లా చెప్పాలి. నించో. నేను చేస్తే మా కొడుకు మగాడు రా అంటారు. ఇంత ఇంత భయపడుతుంది మీరు? భయపడద్దురా. ఏ క్లాస్? నెక్స్ట్ 10th. 10th కాన్ఫిడెంట్. మరి అట్లా ఊపుతున్నాయి 10th క్లాస్ అని చెప్పాలి. నడు ఫొటోస్ దిగుదాం దా, మన ఇద్దరం బాగున్నాం దా. ఉన్నారు నాకు గుండెల్లో ఉన్నారు. మాట్లాడుతున్నా మీ పేరు? మీ పేరు డీటెయిల్స్ చెప్తాడు. బిజీగా ఉన్నాడు కదా, బిజీగా ఉన్నాడు కదా. బిజీ అదే 10 minutes ఫోన్ కడియరా. మీరు బాగున్నారని మీ దగ్గరకు వచ్చి అయ్యో వీడు నా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆల్రెడీ కమిటెడ్ అంట. చెప్పండి. మీరు మాకు నచ్చదు. మాకు నచ్చదులే. మీ బియర్డ్ బాగుంది, కొంచెం మంచిగా మెయింటైన్ చేయండి. మస్తు అని చెప్పారు, అందుకే చెప్తున్నా. ఏమన్నా నువ్వు కూర్చోకు. నువ్వు ఎందుకు కూర్చుంటావు? నువ్వు ఎందుకు కూర్చుంటావు? నేను ఇలా అమ్మ నేను మీకు అడిగి కూర్చున్నా కదా. ఏడికి పోతావా? నా వెనకనే వస్తున్నాడు అమ్మ వద్దంటే. ఏం కావాలి? 5 సంవత్సరాలు ప్రేమించుకున్నాం. ఆయన ఇంట్లోకి నీ లేచిపోయి వచ్చినాడు, నేను లేచిపోయి రావాలి కానీ ఆయన లేచిపోయి వస్తాడు. ఆయన నన్ను తీసుకుపోవాలి కదా, మాట రావద్దు. ఆయన నన్ను తీసుకుపోవాలి కదా, నేను ఆయనను తీసుకుపోవాలంట. ఎట్లా? నేను ఏడ కూర్చుంటే తీసుకోపో. డబ్బులు ఏంది మరి? సంపాదించుకోవాలి. నేను ఒక్కదాన్నే చేస్తున్నా డ్యూటీ. ఈయన చిల్లర తిరుగుతున్నాడు. పిల్లలు ఇస్తారే 5 సంవత్సరాలు ప్రేమించినాడు. అయితే ఆయన అంటున్నాడు నన్ను ఏడికన్నా తీసుకోపో అంటున్నాడు. ఆయన జాబ్ వస్తుందమ్మా, ఇంకొక నెల ఆగమంటే ఆగుతలేదు. తొందర చేసుకుందాం అని వరిస్తుంది. ఇప్పుడు ఆడపిల్లకి తొందరగా చేస్తారు కదా ఇంట్లో. నేను చచ్చిపోతానే నాకు ఇవ్వను. ఇట్లా అలా దుంకుతందుకు పోయినాడు, ఇప్పటిదాకా అలా దుంకుతందుకు పోయినాడు. అరే అప్పటి సతాయిస్తుంది. నేను కూర్చొని డ్యూటీ చేస్తే మంచిగా కదా. డ్యూటీ చేస్తలేడు, డ్యూటీ చేస్తే పోదామంటున్నా.
మని ఉండాలి, మని ఉండి లగ్గం చేసుకోవాలి కొడుక. నేను అదే అంటున్నా, డ్యూటీ చేస్తే మా ఇంట్లో ఒప్పిస్తా అంటున్నా. నువ్వు జాబ్ పోతే మరో జాబ్ తెచ్చుకోరా, నీకు ఆయన ఒప్పిస్తుంది కదా. ఆయనకు ఆ జాబ్ పెళ్లి చేసుకుంటది కదా. రేపు మా ఇంట్లో నాకు ఎంగేజ్మెంట్ ఉంది. రేపట సడన్ గా చెప్తే నేను ఏం చేయాలి చెప్పు. నేను ఇప్పుడు సడన్ గా నాకు రేపు ఎంగేజ్మెంట్ అంటే నేను ఏడుకోవాలి. మరి అక్కడ ఇస్తామంటారు. ఇంకోరి ఒకటి నేను ఏమంటున్నా, రేపే డ్యూటీ లెంకుకో, ఎల్లుండి మా ఇంటికి రా అంటున్నా. మరి ఇంకేం నీ వాళ్ళే దొరుకుతుందా? 5 సంవత్సరాల నుంచి చెప్తున్నామ్మా, వేసుకొని తిరిగి దుంకుతా అంటున్నాడు. అమ్మ చెప్పు, అందులో దుంకుతా అంటాడు. దుంకితే ఎందుకు రా, బతుకు బతికేందుకు రా ఆయన అంటాడు. అన్న నువ్వే పోతావురా. పెళ్లి చేసుకుంటే ఏం పెట్టి తాగాలి మరి అప్పుడు ప్రేమించినప్పుడు ఆగం, ప్రేమించినప్పుడు ఏమన్నాడు తెలుసా, నా గుండె మొత్తం నువ్వే అన్నాడు. ఇప్పుడు 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 ఆ దేవుడు వచ్చిండు. అప్పుడు ఏమన్నాడు తెలుసా, నాకేం లేకపోయినా పర్లేదు నువ్వు ఉంటే చాలు అన్నాడు. అబ్బో ఇప్పుడు పైసలు ఉండాలి కదా, ఉండాలి. మరి డ్యూటీ చేస్తే వస్తా అని చెప్తున్నా నేను. చేసుకున్నాక వేసుకుంటా అని చెప్పి ఇప్పుడు ఎల్లుండి నాకు ఎంగేజ్మెంట్ ఉంది. ఎంగేజ్మెంట్ కాదు, నువ్వు ఎట్లా ఆయనకు డ్యూటీ లేదు, నువ్వు ఎట్లా ప్రేమించినవు? నాకు ఫస్ట్ చెప్పినాడు డ్యూటీ ఉంది మాకని. ఫస్ట్ చేసినాడు ఫస్ట్ నీకు చెప్పిండు, నిన్ను పోరలేచిండు, నిన్ను నమ్మిచ్చిండు, ఏదో చేసిండు. నమ్మించినప్పుడు నువ్వెట్లా నమ్మినవు? ఇగో ఏమన్నాడు తెలుసా, డ్యూటీ ఎందుకు పోయినది తెలుసా, ఇలా సారుకి కూర తీసుకుపోయినాడు ఒక రోజు. ఆ కూరలో ఉప్పు తక్కువైందని ఇలా సార్ ఈయన డ్యూటీ తీసేసినాడు. పెళ్లి పోదాం, కూరలో ఉప్పు తక్కువైనది ఈయన డ్యూటీ పోయినది.